గుంటూరుకు చెందిన న్యూరాలజీ వైద్య నిపుణురాలు డాక్టర్ పమిడిముక్కల విజయకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఆమె ఎన్నికయ్యారు. విజయ గుంటూరులోని లలిత ఆసుపత్రిలో అంకినీడు అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్ డైరెక్టర్గా ఉన్నారు. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగాను పనిచేశారు. 25 ఏళ్లకు పైగా పక్షవాత రోగులకు చికిత్స అందించడంతో పాటు ఆ రంగంలో అనేక పరిశోధనలు నిర్వహించారు. ఆమె సేవలను గుర్తింపుగా WHO డైరెక్టర్గా అవకాశం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా 95 దేశాలకు చెందిన 3,500 మంది సభ్యులు కలిసి 18 మంది డైరెక్టర్లను ఎన్నుకోగా వారిలో డాక్టర్ విజయ ఒకరిగా ఉన్నారు. WSOలో భాగమైనందుకు సంతోషంగా ఉందని విజయ అన్నారు. త్వరలో దక్షిణ కొరియాలో జరిగే WHO డైరెక్టర్ల సమావేశంలో కీలక అంశాలపై చర్చిస్తామన్నారు. ఒకవేళ బ్రెయిన్ స్ట్రోక్ అంటూ వస్తే దాన్ని గుర్తించడం నేర్చుకోండి. బీ ఫాస్ట్ అనే చిన్న నిమోనిక్ మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఇదే వాడతారు. BEFAST. బి అంటే బ్యాలెన్స్, తూలు రావటం, బ్యాలెన్స్ లేకపోవటం. ఈ అంటే ఐస్, అంటే కంటి చూపులో తేడాలు ఉన్నట్టుండి చూపు తగ్గిపోవటం లేదా ఇద్దరిద్దరుగా కనపడటము, మసకబారటము. ఎఫ్ అంటే ఫేస్, మూతి పక్కకు పోవటము. ఏ అంటే ఆమ్, చెయ్యి కాలు వీక్నెస్ రావటము. ఎస్ అంటే స్పీచ్, మాటలో తేడా లేదా మాట తడబడటము లేదా పూర్తిగా పోవటము. టీ అంటే టైం. ఈ బీ ఫాస్ట్ అనేది కనుక మీరు గుర్తిస్తే గోల్డెన్ అవర్ 4.5 గంటల్లో దగ్గరలో ఉన్న స్ట్రోక్ సెంటర్కి వెళ్తే క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్ ఇచ్చి నార్మల్ అయ్యే అవకాశం ఎక్కువ. ఒకవేళ బ్యాడ్ లక్లో వచ్చినా కూడా మీరేమి నిరాశపరచకుండా ఇప్పుడు చాలా రీహాబిలిటేషన్ అనేది, స్ట్రోక్ రీహాబిలిటేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అయిపోయింది. తద్వారా మీరు మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చే అవకాశం ఎక్కువ. సో స్ట్రోక్ ఈజ్ ఏ ట్రీటబుల్, ప్రివెంటబుల్ అండ్ రికవరబుల్ కండిషన్.